హాయ్ వెల్కమ్ టు న్యూస్ అండ్ నేరేటివ్స్ బై హరిరాఘవ్. నేను శ్రీనివాస్. ఒక నాయకుడు అర్ధరాత్రి వీడియో పోస్ట్ చేస్తే మనం ఏం చూస్తాం? ఆయన ఎన్ని గంటలు పనిచేస్తున్నారనే విషయమా, లేక ఆయన ఎందుకు ఆ సమయంలో ప్రజల ముందుకు రావాల్సి వచ్చిందనే విషయమా? ఈ రెండు ప్రశ్నలు వేరువేరు. ఒకటి ప్రచారం గురించి, మరొకటి మనస్తత్వం గురించి. గత 3-4 రోజులుగా ప్రధాని నరేంద్ర మోదీ అర్ధరాత్రి సమయంలో సెల్ఫీ శైలిలో వీడియోలు తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకోవటం చర్చకు దారితీసింది. కొందరు దీనిని ఆయన నిరంతర శ్రమకు నిదర్శనంగా చూపుతున్నారు. మరికొందరు దేశవ్యాప్తంగా కొనసాగిన జెన్జీ విద్యార్థుల ఉద్యమాల ఒత్తిడి వల్ల ఆయనకు నిద్ర పట్టడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ రెండు వ్యాఖ్యానాల్లోనూ ఒక ప్రమాదం ఉంది. మనకు తెలియని విషయాన్ని తెలిసినట్లుగా ప్రకటించటం. ఒక వ్యక్తి నిజంగా నిద్రపోతున్నాడా లేడా అనేది మనకు తెలియదు. అలాగే ఒక వీడియో ఎప్పుడు రికార్డ్ అయిందో, ఎప్పుడు పోస్ట్ అయిందో కూడా బయటి వారికి ఎల్లప్పుడూ స్పష్టంగా తెలియదు. అందుకే వాస్తవాన్ని వ్యాఖ్యానం నుంచి వేరు చేయటం అవసరం. కానీ ఇక్కడ ఆసక్తికర విషయం వేరే ఉంది. ఒక రాజకీయ నాయకుడు ఏ సమయంలో ప్రజలతో మాట్లాడాలని నిర్ణయించుకుంటాడు? కమ్యూనికేషన్ శాస్త్రంలో దీన్ని సిగ్నలింగ్ అంటారు. మనం మాటలతో మాత్రమే కాదు, సమయంతో కూడా సందేశాలు పంపుతాం. అర్ధరాత్రి పోస్ట్ అనేది కేవలం ఒక వీడియో కాదు, నేను ఇంకా పనిచేస్తున్నాను అనే ఒక ప్రతీకగా కూడా చేయవచ్చు. అది నిజంగా ఆ సమయంలో చిత్రీకరించబడిందా లేదా అన్నది ఒక ప్రశ్న. కానీ ప్రజలు దానిని ఎలా అర్థం చేసుకుంటారనేది మరో ప్రశ్న. ఆధునిక రాజకీయాల్లో నాయకులు తమ విధానాల కంటే తమ ఉనికిని ఎక్కువగా ప్రసారం చేసే కాలంలో మనం జీవిస్తున్నాం. నాయకత్వం ఇప్పుడు కార్యాలయాల్లో మాత్రమే కాదు, కెమెరా ముందు కూడా నిర్మించబడుతోంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు కొనసాగిన నేపథ్యంలో ఈ కమ్యూనికేషన్ను కొందరు రాజకీయ వ్యూహంగా చదవటం సహజమే. ఎందుకంటే ప్రతి ప్రభుత్వం ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. ప్రతి ఉద్యమం కూడా ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇది వ్యక్తుల మధ్య పోరాటం మాత్రమే కాదు, దృష్టి కోసం జరిగే పోటీ. ఎవరి కథ ప్రజల మనసుల్లో ఎక్కువ స్థానం సంపాదిస్తుందన్నదే అసలు ప్రశ్న. అందుకే ఒక వీడియోను కేవలం వీడియోగా కాకుండా ఒక కమ్యూనికేషన్ వ్యూహంగా విశ్లేషించటం సమంజసం. అయితే దాన్ని నిర్ధారిత ఉద్దేశంగా ప్రకటించడం మాత్రం సాక్ష్యాలు లేకుండా చేయలేము. ఇక్కడ మరో లోతైన మానసిక కోణం ఉంది. ప్రజలు ఒకే సంఘటనను తమ ముందుగానే ఉన్న నమ్మకాల కళ్లద్దాల ద్వారా చూస్తారు. ఒక వర్గానికి అర్ధరాత్రి వీడియో అంటే దేశం కోసం నిద్రలేని నాయకుడు. మరో వర్గానికి అదే వీడియో భయంతో నిద్రలేని నాయకుడు. వీడియో ఒక్కటే, కానీ దానికి అర్థాలు రెండు. ఎందుకని? ఎందుకంటే మనం వాస్తవాలను మాత్రమే చూడం, మన విశ్వాసాలను కూడా చూస్తాం. మన మెదడు ముందుగా నమ్ముతుంది, తర్వాత ఆధారాలు వెతుక్కుంటుంది. దీన్నే మనస్తత్వ శాస్త్రంలో నిర్ధారణ పక్షపాతం అని వివరిస్తారు. అందుకే రాజకీయ చర్చల్లో వాస్తవాల కంటే వ్యాఖ్యానాలే వేగంగా ప్రయాణిస్తాయి. ఇది కేవలం ఒక్క నాయకుడి కథ కాదు, ఇది సోషల్ మీడియా యుగంలో నాయకత్వం ఎలా మారిందనే కథ. ఒకప్పుడు నాయకుడు పని ప్రజలు చూసేవారు కాదు, ఫలితాలు మాత్రమే చూసేవారు. ఇప్పుడు పనితో పాటు పని చేస్తున్న దృశ్యాల్ని కూడా చూడాలని ప్రజలు ఆశిస్తున్నారు. పని చేయడమే సరిపోదు, పని చేస్తున్నట్లు కనిపించడం కూడా రాజకీయ కమ్యూనికేషన్లో భాగమైంది. ఈ మార్పు నాయకులను మాత్రమే కాదు, పౌరులను కూడా ప్రభావితం చేస్తోంది. ఎందుకంటే మనం ఇప్పుడు నిర్ణయాలు తీసుకునేది విధానాలపై మాత్రమే కాదు, చిత్రాలపై కూడా. విద్యార్థుల ఉద్యమాల విషయానికొస్తే ప్రతి ప్రజాస్వామ్యంలో యువత అసంతృప్తి ఒక ముఖ్యమైన సామాజిక సంకేతం. ప్రభుత్వం దానిని ఎలా వింటుంది? మీడియా దానిని ఎలా చూపిస్తుంది? ప్రజలు దానిని ఎలా అర్థం చేసుకుంటారు? ఇవన్నీ వేర్వేరు వ్యవస్థలు. ఒక ఉద్యమం ఉండటం వల్ల ప్రభుత్వం స్పందించవచ్చు. అదే సమయంలో ప్రభుత్వం తన కమ్యూనికేషన్ను మరింత చురుకుగా మార్చుకోవచ్చు. ఇదేమీ అసాధారణం కాదు. కానీ ఒక చర్యకు ఒకే కారణం ఉందని చెప్పటం
సంక్లిష్టమైన రాజకీయ వాస్తవాన్ని చాలా సులభీకరించటం అవుతుంది. చివరికి అసలు ప్రశ్న మోదీ నిద్రపోతున్నారా లేదా అన్నది కాదు. ఆ ప్రశ్నకు సమాధానం మనకు తెలియదు. తెలిసినట్లు చెప్పకూడదు కూడా. అసలు ప్రశ్న ఏమిటంటే, ఒక నాయకుడి పని గురించి మనం ఆయన విధానాలను చూసి నిర్ణయం తీసుకుంటున్నామా, లేక ఆయన సోషల్ మీడియా టైం స్టాంపులను చూసి నిర్ణయిస్తున్నామా? ప్రజాస్వామ్యంలో పౌరుల బాధ్యత నాయకుడి నిద్రను ఊహించటం కాదు, నాయకత్వం తీసుకున్న నిర్ణయాలను పరిశీలించటం. అలాగే ప్రతిపక్షం బాధ్యత ఊహలను నిజాలుగా మార్చటం కాదు, ఆధారాలతో ప్రశ్నించటం. అధికారపక్షం బాధ్యత ప్రచారాన్ని పరిపాలనకు ప్రత్యామ్నాయంగా మార్చకపోవడం. బహుశా ఈ సంఘటన మనకు నేర్పే పెద్ద పాఠం ఇదే. ఆధునిక ప్రపంచంలో రాజకీయాలు కేవలం అధికారాన్ని నిర్వహించడం కాదు, దృష్టిని నిర్వహించడం కూడా. సోషల్ మీడియా కాలంలో ప్రతి చిత్రం ఒక సందేశం, ప్రతి సమయం ఒక సంకేతం. కానీ ప్రతి సంకేతం వెనుక మనం ఊహించే కథే తప్పనిసరిగా నిజం కావాల్సిన అవసరం లేదు. అందుకే ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన నైపుణ్యం నమ్మటం కాదు, అనుమానించడం కూడా కాదు, ఆధారాలను వాస్తవాలుగా స్వీకరించటం, వ్యాఖ్యానాలను వ్యాఖ్యానాలుగానే ఉంచటం. ఒక సమాజం అలా నేర్చుకున్నప్పుడే వార్తల వెనుక మనుషులను, మనుషుల వెనుక వ్యవస్థలను, వ్యవస్థల వెనుక మన స్వంత ఆలోచన విధానాన్ని కూడా చూడగలుగుతుంది.